ఇక టచ్లో బీఆర్ఎస్ నేతలు ఆ జాబితా చాలా పెద్దది. కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురును నేనే. హరీష్ రావుపై కాళేశ్వరం అంశంలో తప్ప వేరే కోపం లేదు. కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా ఆ సీఎం రేవంత్ చూడాలి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మీడియాతో చిట్చాట్లో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత నేడు చింతమడకకు కవిత సొంతూరులో జరిగే బతుకమ్మ వేడుకలకు స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు నుంచే తను నిర్ణయం తీసుకున్నట్టు మాకైతే ఇప్పటికీ అంటే చాలామంది బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల కవితతో టచ్లో ఉన్నట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొన్ని వందల మందితో చర్చించి పార్టీ ఎట్లా అనౌన్స్మెంట్ చేసిందో ఇక్కడ పార్టీ గురించి చర్చ జరగలేదని కల్వకుంట్ల కవిత చెప్పినప్పటికీ పార్టీ అనేది పటిష్టంగా ముందుకు వెళ్తా ఉన్నట్టు మా దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం. అతి త్వరలో అంటే నెలలు కాదు, అతి త్వరలో జాగృతి నుంచి ఒక పెద్ద పార్టీ కూడా రాబోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతుంది. భారీ బహిరంగ సభ హైదరాబాద్లో పెట్టి తద్వారా ఒక మినిమం 50 నుంచి 100 మంది లీడర్లను టార్గెట్ చేసి అందరికీ అదే రోజు కండువాలు కప్పి భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఇదిరా కవిత అనే విధంగా తెలంగాణ సమాజం అనుకునే విధంగా కల్వకుంట్ల కవిత ప్లాన్ చేస్తున్నట్టు మాకున్న విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున బీసీలలో యువకులు ఉన్నప్పటికీ అవకాశాలు రాక అనేక మంది ఇబ్బందులు పడిండ్రు. వాళ్ళకు కూడా కొంపల్లిలో ఉన్న శ్రీ కన్వెన్షన్లో కల్వకుంట్ల కవిత ట్రైనింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. చాలా మంది బీసీ యూనియన్ నాయకులు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, యంగ్ బ్లడ్ ఏదైతే ఉందో యంగ్ బ్లడ్ను మొత్తం కల్వకుంట్ల కవిత వైపు ఇప్పటికే తిప్పుకున్నదన్న చర్చ మాత్రం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే ఒక సంచలనంగా మారే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకే ఈ వార్త చెప్తా ఉన్నాం మిత్రులారా.